సమయమందు శిలువ మరణమును గూర్చిన సమాచారాన్ని కొంతమేరకు తెలుసుకుందాం. పూర్వకాలంలో శిలువ మరణం సాధారణమైన మరణశిక్షా విధానం. అయితే ఇది అవమానకరమైనది కూడా. యేసు కాలంలో రోమన్ ప్రభుత్వం వారు నేరస్తులను శిలువ వేసేవారు. నిడుపాటి కర్రకు లేక స్తంభానికి నేరస్తుణ్ణి తాళ్లతో కట్టేవారు. సాధారణంగా ఘోరమైన నేరాలు చేసిన వారినో, అపరాధులైన బానిసలనో, రాజద్రోహ నేరం చేసిన వారినో శిలువ వేసేవారు. నేరస్తుడే శిక్షా స్థలానికి శిలువను మోయడం కద్దు. నేరస్తుణ్ణి బాగా కొట్టి బట్టలు విప్పదీసేవారు. ఆ తరువాత నేరస్తుని చేతులను చాపి శిలువకు కొట్టేవారు. బాధాకరమైన ఈ పరిస్థితి మూలంగా నేరస్తునికి ఊపిరి తీసుకోవడం కష్టమై చివరకు మరణించేవాడు. అప్పుడప్పుడు నేరస్తులు ఒక వారం పర్యంతం శిలువపై వ్రేలాడుతుండేవారు. యూదుల్లో ఆజ్ఞలను కట్టడలను ఉల్లంఘించిన వారిని రాళ్లతో కొట్టి చంపడం కద్దు. మరికొందరు ఎత్తైన ప్రాంతానికి నేరస్తుణ్ణి తీసుకెళ్ళి అక్కడ నుంచి దొర్లించేవారు. పైనుంచి అతని మీద వీరు విసిరే రాళ్ల క్రింద నేరస్తుడు నలిగి చనిపోయేవాడు. ముఖ్యమైన ఆజ్ఞను యేసు మీరినట్లయితే ఆయనను రాళ్లతో కొట్టవలసి ఉంది. అయితే రాజద్రోహం నేరాన్ని యేసు మీద మోపారు. యూదుల రాజు అని రాసిన పలకను శిలువ పైభాగాన వ్రేలాడదీశారు కూడా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనములో శిలువ మరణం పొందిన 3వ దినాన దేవుడు యేసును తిరిగి లేపాడు. అందుకే పాప క్షమాపణ కలిగించే దేవుని శక్తికి, నూతన జీవానికి శిలువ ప్రతీక. 1 కొరింథీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 24 వచనములు చదువగలరు.